మనలో ఆ ప్రేమతత్వం పెరగాలి, సేవాతత్వం పెరగాలి. ఇవన్నీ పెరుగుతూ ఉన్నప్పుడే భూమి మీద మనం ఎలా ప్రవర్తిస్తామో భగవంతుడి కృప అంత బాగా ఉంటది మన మీద. మనం ఏం చేయకుండా నాకు ఇచ్చి 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 అంటే ఆయన ఇవ్వడం. ఎందుకు అంటే అందరూ పరమాత్మ స్వరూపాలే కదా. ఆ జీవులకి సేవ చేయకుండా జీవేశ్వరుడు కోసం ఎదురు చూస్తే నీకు దర్శనం కాదు కదా. గురువు చెప్పినా పాటించట్లేదని ఇంకో జన్మలు వెనక్కి వెళ్తాం. మనం అనేసుకుంటాం నాకు తెలిసిపోయింది అని. అనుభవం భగవంతుడు చూసేది అనుభవం. నువ్వెంత గొప్పగా క్లాస్ చెప్పావో చూడ్డానికి, నువ్వెంతగా అనుభవంలో తెచ్చుకున్నావు. సాటి వాళ్ళని ప్రేమిస్తున్నావా లేదా, సహకరిస్తున్నావా లేదా, ఎంత చూస్తాడు ఆయన. రాఘవరావు గారు అంత స్థాయికి వచ్చారంటే మొట్టమొదట ఆయన సేవే. అవన్నీ ప్రాపంచిక సేవ. హోమియోపతి హాస్పిటల్ ఏంటి, గుడేటి, ఓల్డేజ్ ఓల్డ్ ఫంక్షన్స్, ఐస్ వాటర్, ఇట్లాంటి ప్రాపంచిక సేవలు చేసాడు కాబట్టి ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది ఆధ్యాత్మిక సేవ చేయడానికి. ముందు ఆయన చూసుకున్నది ప్రాపంచిక సేవ. ఇవ్వడం అన్నది గొప్ప త్యాగం కదా. ప్రపంచంలో మానవుడు ఎలా ఇస్తాడు, ఇవ్వడు కదా, దాచుకోవడానికి చూస్తాడు. ఆయన ఇచ్చి చూసుకున్నాడు, ప్రమోషన్ వచ్చింది. ఆ అలవాటు చెప్పున ఇస్తే ఎంత వస్తుందో అన్నది గురువు ద్వారా నేర్చుకున్నాడు. ఇస్తేనే వస్తుంది. అప్పుడు జ్ఞానాన్ని పంచడం మొదలుపెట్టి, మనం జ్ఞానం గొప్ప కోసం పంచడం కాదు, అవతల వాడు దుఃఖం నుంచి బయట పడతాడు అని పంచాలి. మనం సాటి జీవులు బతుకుతాయి అని పంచాలి. ఈ రెండు ఆలోచనలే మనకు ఉండాలి ధ్యానం. ఒకటి, సాటి జీవులు హాయిగా బతుకుతాయి. రెండు, అవతల వాడి దుఃఖం పోగొట్టే మార్గం. ఎందుకు దుఃఖం పోగొట్టుకుంటాడు? వాడికి మనం కర్మ సిద్ధాంతం చెప్పాం, వాడి దుఃఖానికి కారణం చెప్పాం, మూలం చెప్పాం. మరి వాడికి ఎందుకు పోదు దుఃఖం? మా అత్తగా తిట్టింది అంటే తిట్టొచ్చావు, తిడతే. అందుకని నీకు అది తెలియనంతసేపు గత జన్మలో ఆ సోల్ నువ్వు వేడిపించానని నీకు తెలియనప్పుడు అత్తగారు చెడ్డదానిలా కనిపిస్తుంది. నువ్వు ఎంత బ్రహ్మరాక్షసువో, మరి అందుకే నీ వెనకాతలు వచ్చేసిందని పిలిచావు. మరి నువ్వు పిలిచావు కాబట్టి ఆవిడ వచ్చింది అంటే తప్పు నీదే కదా. అందుకని ఓర్చుకుని ధ్యానం చేస్తావు. ఇది తెలియనప్పుడు ప్రాపంచిక జీవితంలో అత్తగాని ఓల్డేజ్ హోమ్ లో వేస్తాం. ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చాక అర్థం అవుతుంది, దాన్ని ఓల్డేజ్ హోమ్ లో వేస్తే నా కొడుకు ఇంకెక్కడ పంపుతాడు అని. ఇంకా చచ్చినా ఇంకా నువ్వు మంచోడు అయి ఓల్డేజ్ హోమ్ లో వేస్తే నీ కొడుకు ఏదన్నా గుట్టుకుమని నోట్లు వేసేసి లటక్కమని శ్మశానాన్ని తీసుకెళ్తాడు. ఈ కర్మ సిద్ధాంతాలన్నీ నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, మనం ఓర్చుకుంటూ సాధన చేస్తూ ఎదుటి వాడికి కూడా ఓర్పు సహనం అనేది మనం నేర్పిస్తాం. ఇదన్నీ మనకి ఇక్కడికి వచ్చాక అర్థమైంది. అందుకే ఎదుటివాడికి చెప్పాము అంటే ఒకటి జీవుల్ని బతికించడానికి, రెండు వాడి జీవితంలో శాంతిగా ఉండడానికే. శాంతి ఉండాలి అంటే ప్రతి వాడికి కర్మ సిద్ధాంతం. అందుకే నేను జానులకు ముందు చెప్తాను, కర్మ సిద్ధాంతం ఫస్ట్ క్లాసు ధ్యానంలో లాభాలు చెప్పండి, రెండో క్లాసు కర్మ సిద్ధాంతం. కర్మ తెలియకపోతే, సిద్ధాంతం తెలియకపోతే సృష్టి అంతా కూడా కర్మ సిద్ధాంతం మీదే ఆధారపడి నడుస్తుంది. దేవుళ్ళ దగ్గర నుంచి జీవుళ్ళ వరకు సకల చరాచర జగతి కర్మ సిద్ధాంతం మీదే నడుస్తుంది.